ప్రపంచంలోనే రాజకీయ నాయకుల్లో పేరున్న దగ్గర వ్యక్తి. ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కేవలం కుట్రలతోని కుతంత్రాలతోని అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి సంవత్సరం అయింది. కానీ ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ రోజు ఆయన 53 రోజులు జైల్లో అక్రమంగా నిర్బంధం అయిన తర్వాత కూడా ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళే కాదు చాలా మంది సింపథైజర్స్ అందరూ కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలని కోరుకున్నారు. ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసేమో అని సంవత్సరం క్రితం ఇదే రోజు సంబరాలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి ఆ రోజే బేజం పడింది జగన్మోహన్ రెడ్డి పతనానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి. కాబట్టి 164 సీట్లతో ఎన్డీఏ గవర్నమెంట్ ని గెలిపించుకొని నువ్వు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని దోషిగా నిలబెట్టాలి అని అనుకున్నావో, ఏ రాష్ట్రంలో దోషిగా నిలబెట్టాలి అని అనుకున్నావో అతను ఈ రోజు తిరిగి ముఖ్యమంత్రి హోదాలో భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు ఉండటం, ఈ రోజు మళ్ళా తిరిగి అదే అడ్మినిస్ట్రేషన్ లో విజయవాడ కలెక్టరేట్ లో కూర్చొని వరద బాధితులకి సహాయం చేయటంలో తన పాత్ర వహించడం నిజంగా చూస్తుంటే ఇదే ప్రజాస్వామ్యం యొక్క దాని బ్యూటీనెస్. దీనికి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజైనా కనీసం తను చేసిన పనికి పశ్చాత్తాపడితే బాగుంటదేమో. విషయం ఏంటంటే ఒకసారి గుడివాడ అమర్నాథ్ ని ఇక్కడ వైజాగ్ లో కూర్చున్నాం ఎక్కడ కూర్చొని మాట్లాడమన్నాం కాదు, ఒకసారి విజయవాడ రమ్మనండి. విజయవాడ వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఎవరికైనా అందజేసి మాట్లాడితే బాగుంటది. అంతే తప్పించి ఎక్కడ మాట్లాడకుండా ఏం పోయింది, పైసా ఖర్చు లేనిది కదా ప్రెస్కి వచ్చి ముందుకు వచ్చి మాట్లాడటం. అందుకని నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి, ఎంతమంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. చిన్నపిల్లలు సైతం వాళ్ళ కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి ఈ రోజు మన సీఎం సహాయ నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు కనీసం ఈ టైంలోని కూడా విజయవాడ వదిలేసి బెంగళూరు వెళ్లాల్సిన అవసరమే వచ్చిందండి ప్రతిపక్ష నాయకుడు కదా పులివెందుల ఎమ్మెల్యేకి? ఏంటి అవసరం? ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆయనకి బాధ్యత లేదా? విజయవాడలో ముంపు ప్రాంతాల్లోనే చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఈ రోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు? ఆ పాస్పోర్ట్ ఇచ్చుండే లండన్ లో వెళ్ళి కూర్చునేవాడు. పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నాడు. వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు. అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఒక నిదర్శనం. అంతే. డెఫినెట్ గా కుట్రకోణం ఉందనే సంగతి మాకు బయట వచ్చిందండి ఈ రోజు. అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదైతే పడవలు అక్కడ కొట్టుకొని వచ్చినాయి అని చెప్తున్నారో అవి ఇంతకు ముందే అక్కడ చేరుకోవటం, అదే విధంగా వాటికి యాక్చువల్ గా 32 టన్స్ బరువు ఉన్న ఒక్కొక్క పడవ అది. ఆ 32 టన్స్ ఉన్న పడవలు 3 లింక్స్ కట్టి యాక్చువల్ గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు. దీనికి 32 టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు, ఇనుప లింక్స్ పెడతారు. అటువంటి ఇనుపు లింకులు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టేసినట్టు వదిలేసి, అంటే కావాలని అది. అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం గాని, జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి గాని ప్రజల మీద, సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ 32 టన్స్ కి సంబంధించి ఏదైతే పడవలు ఉన్నాయో 3 పడవలు ఆ గట్టు ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగిలుంటే గనక అది ఏదైనా జరిగితే గనక పరిస్థితి ఏంటి? అప్పటికి 11 లక్షల క్యూసెక్స్ వాటర్ ఉంది, 11.4 క్యూసెక్స్ వాటర్ ఉంది. పరిస్థితి ఎలా ఉండేది అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి, ఎన్డీఏ గవర్నమెంట్ ని బదనాం చేయడానికి, వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలని కూడా పణంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే ఒక్కసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఎంతమంది బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. నాయకుడు ఎవరు ఉండరు. ఈ రోజు ప్రజలందరూ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క ఈ ప్రాబ్లం రావటం దురదృష్టకరం, ఈ వరదలు రావటం దురదృష్టకరం అని భావిస్తూనే ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇమీడియట్ గా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలోని కూడా గోపాలపట్నం దగ్గర కొండ చర్యలు విరిగిపడి ఒక ప్రహరీ కూడా అయితే పడింది. అంతకుమించి ప్రాబ్లం ఏమీ జరగలేదు. ఇమీడియట్ గా రేపే ఈ 3-4 జిల్లాల కలెక్టర్స్ తోని అదే విధంగా అన్ని అఫీషియల్స్ తోని రేపు రివ్యూ ఏర్పాటు చేసుకుంటున్నాం.
ఈ R&B డిపార్ట్మెంట్ వాళ్ళని, RWS డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా క్రోడీకరించుకొని ఎక్కడైనా రోడ్లు ప్రాబ్లం అయినా రోడ్లు ఇమీడియట్ గా వేసేదానికి, అలాగే అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్స్ స్ట్రెంత్ ని కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి మళ్ళా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా IAS ఆఫీసర్ దగ్గర నుంచి ఒక VRO స్థాయి, VAO స్థాయి వ్యక్తుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాల్లో ఉండి వరద సహాయక చర్యల్లోని పాల్పంచుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు, NDA కూటమి కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ముందున్నారు. మరియు ముందుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడైతే చెరువుల దగ్గర ఇప్పుడు చెరువులు ఆక్యుపై చేసి హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిన చెరువులు ఆక్యుపై చేసి ఈ చేపల చెరువులు అది వేసిన ఇవన్నీ కూడా ఒకసారి మేము వెరిఫై చేస్తున్నాం. ఎక్కడా కూడా నేచర్కి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా ఈ బ్రీచెస్ పడడానికి ఆస్కారం ఉన్న ప్లేసెస్ కానీ, అదేవిధంగా ఎక్కడైనా వాటర్ ఫ్లో వెళ్ళని పరిస్థితుల్లో కానీ అక్కడ సర్వేలు కూడా చేయించి అవన్నీ ఏదైనా తేడా ఉంటే కనుక అవన్నీ కొట్టే పరిస్థితి ఉంటుంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, ఈ బుడమేరు బాధితులు ఎవరైతే ఉన్నారో, దానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని.